హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు, మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 40 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరా? ఏం ఆలోచించుకున్నావు? వాళ్ళు కాల్ చేసిర్రా. కాల్ చేస్తే ఇంకా తమ్ముడు ఏం చెప్పలేదు అని చెప్పినా. ఏమో అక్క, నేను ఇంకా ఏం డిసైడ్ కాలేదు. కాదు బామ్మర్ది, మరి అమ్మాయి నచ్చిందా? నచ్చితే మాట్లాడదాం, మన దగ్గరోళ్ళే కదా. కాదు బావా, దగ్గరోళ్ళే కరెక్టే గాని మళ్ళా రేపటి రోజున వాళ్ళకి ఏదన్నా తెలిసిందనుకో మళ్ళీ అద్దు అని పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఎట్లుంటది? ఇప్పటికే ఊర్లో నా పెళ్లి క్యాన్సిల్ అయింది అని అంటే నాకు ఇజ్జతి అనిపిస్తుంది. మళ్ళీ ఈ పెళ్లి కూడా గట్లనే క్యాన్సిల్ అయితే ఎట్లా? ఈ అక్క డెలివరీ అయినాక మెల్లగా ఎవరన్నా రారా పోరా అని చూస్తున్నా. కరెక్టే గాని ఇప్పుడు వాళ్ళైతే మన గురించి వచ్చిరు కదా, నువ్వంటే ఇష్టం తోటే ఆమె వచ్చే. మరి నువ్వు ఒప్పుకుంటే చేసేద్దాం, మనోళ్ళే కదా, ఏమైతుంది? అమ్మాయి నచ్చలేదారా? నేను చెప్పిన కదా, నేను నచ్చుడు నచ్చకపోవడం అని ఏం లేదు. అమ్మాయి మనసు ఒకటి మంచిగా ఉంటే చాలు. ఆమె అందం చందం అని కాదు నేను అనేది. కరెక్టే గాని మరి వాళ్ళకు ఏం చెప్పమంటావు? చెప్దాం తీయక్క, ఒక 2 రోజులు ఆగమను. ఇప్పుడే ఏం పడిపోతుంది, అంతా మెంటల్ లేపుతారు. సరే తీరా, నీ ఇష్టం గాని. సరేనే. అమ్మాయికి ఏమైంది? అమ్మాయి మంచిగానే ఉంది గాని నాకే ఎందుకో ఇబ్బంది అవుతుంది పెళ్ళంటనే. ఆఖరికి నా బతుకు ఇట్లా అయిపోయే. నా పిల్లలు, నా భర్త నన్ను వద్దు అని అంటున్నారు. ఏం చెయ్యాలి నేను? నాకేం అర్థమైతలేదు. వాళ్ళిగా నన్ను వద్దు అన్నారు అనంటే ఇక వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకోరు, రమ్మనరు. నాకు బతకాలని అస్సలకే లేదు. నా బతుకు పాడుగాను, నాది ఏం బతుకు? సీనుగా నిన్ను నమ్మి నా వల్లను నా కన్న పిల్లలను కూడా నేను దూరం చేసుకున్నా కదరా. దొంగ పాడుకో, ఏ గడియలను నాకు పరిచయమైనవో గాని ఏ గడియల నిన్ను నాకు నేను లవ్ చేసినా గాని ఇంత పాపం జరుగుతుందని నేను అస్సలకే అనుకోలేదు. ఇప్పుడు నా బతుకు ఎట్లా? వీళ్ళ మీద ఉన్నా కూడా వీళ్ళు ఎప్పటికీ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. చూసే జనాలు పిల్లల్ని పెట్టి మొగుడిని పెట్టి ఇక్కడ ఉంటుంది ఏంది అని అంటారు. నా బతుకు పాడుగాను, నా బతికెట్టు కాకుండా చేస్తావు కదరా. సీనుగా నీకు నా కలకల కలుగుతుంది, నా పాపం కలుగుతుందిరా నీకు. ఏమైందే? ఎందుకు ఎడతావు? ఇంకేంది? అయిందా? పోదాం 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 అని అంటివి. పోయినావు, వచ్చినావు, ఇక అయిపోయింది. వాళ్ళు నిన్ను అస్సలకే నిన్ను రానియరు. నువ్వు వాళ్ళకు అద్దానే అని అంటున్నారు. ఇక నోరు మూసుకొని సావు. ఈ సావుల మన్నువాడా, ఆ పిల్లలకు కూడా నీ మీద మనసు ఇరిగిపోయిందే శ్వేత. ఎంత పాపపు దానివే నువ్వు, ఎంత పాపం చేసుకుంటివే. గానేవన్ను నమ్మి మొత్తం నీ జీవితాన్ని సంకనాకిపించుకుంటివి. ఇప్పుడు మంచిగుందా? వారికి ఏం పుట్టింది? వారికి ఇయ్యాల కాకుండా రేపైనా పెళ్ళా వస్తుంది. నీకో నా మొగోడిని కోల్పోయినావు, పిల్లల్ని దూరం చేసుకున్నావు. నువ్వు చేసేది ఏం లేదు. వాళ్ళ మీద ఇళ్ళ మీద పగబట్టి వాళ్ళని అజ్జెత్తా ఇళ్ళని ఇజ్జెత్తా అనే అవసరమే లేదు. సప్పుడేక బుక్కడంతా తినుకుంటా మాతోటి పనికి అంగవాడిగా కట్టం చేసుకొని బతుకుదాం. ఏదో మేము ఉన్న రోజులు మాతోటి ఉండు, మేము చచ్చినాక ఎట్లయితే అట్లా నీ బతుకు. ఏం చేస్తాం? కన్న కడుపు కదా, నిన్ను వదిలిపెట్టలేం కదా. నువ్వు కదా నీ పిల్లల్ని వదిలిపెట్టినావు. కానీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా మేము వదిలిపెట్టుకుంటలేము అని అంటే ఇది కన్న తల్లి ప్రేమ, కన్న తండ్రి ప్రేమ అనేది. నీకు మొత్తం పిల్లల మీద మనసు లేకుండా వాడే కావాలని పట్టుబట్టావు. పిల్లలకు నీ మీద మొత్తం మనసు ఇరగొట్టుకున్నావు. నిజమే అమ్మా, నేను చేసింది తప్పు బాగా ఉన్నది. వాడు గట్ల ఎత్తడని నేను అస్సలకే అనుకోలేదమ్మా. వాడిని పిచ్చిగా నమ్మిన, పిచ్చిగా ప్రేమించిన, వాడిని పిచ్చిగా నమ్మి ప్రేమించినందుకు నాకు మంచి బుద్ధి చెప్పిండు. నాకు బతకాలని లేదమ్మా, చచ్చిపోవాలని
పడతారే నువ్వు చస్తే. సచ్చింది మంచిగా పాపం చేసింది ముండా, సచ్చింది దానికి పాపం తలిగింది అని అంటారు. కానీ మా కన్న కడుపు కరువు అవుతుంది. సచ్చు లేదు ఏది లేదు, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. విడాకులు పంపిస్తా అని అన్నాడేమో, పంపని. మరి విడాకులు ఎట్లా పంపిస్తాడో, ఏ రకంగా పంపిస్తాడో పంపని. చూద్దాం, ఇంకొన్ని రోజులు చూద్దాం. ఏదో పిల్లలు గిట్ల పుషవతి అయితే ఆయన మనసు మారి రా శ్వేత అనత్తడా, లేకపోతే ఏమైతుందో చూద్దాం. కొన్ని రోజులు ఓపిక పట్టాలి దేనికైనా. విడాకులు పంపిస్తాడా లేకపోతే ఇంకా 2 నెలలకా ఇంకా 3 నెలలకా రాడా అన్నట్టు ఓపిక పట్టుకొని బతకాలి. సత్తే ఏం పడైంది నీ సచ్చుట్ల మన్నువాడా. మమ్మల్ని బాధ పెట్టకు, నువ్వు బాధపడకిగా. సప్పుడేగా బాతోటి బుక్కెడు తిను, మాతోటి పనికి రా, గంతే. అన్ని ఇష్పెట్టు. ఎవ్వరి గురించి నువ్వు ఆలోచించే అవసరమే లేదు, గుర్తు పెట్టుకో. సరే అమ్మా. నందిందు రాలేవే. నువ్వు తినిపో, నేను తింటా. బిడ్డలారా, నిజమే నేను తప్పు చేసిన. ఈ రోజున మీకు దూరం అయిపోతున్నా, కానీ మీరంటే నాకు ప్రాణం బిడ్డ. మీరు ఏడున్నా కూడా సంతోషంగా ఉండాలి. నన్ను అద్దరుకున్న మీరు మీ అయ్యతోటన్నా సంతోషంగా ఉండుర్రి. నా బతికిట్లా అవుతుందని కలలో కూడా నేను అనుకోలే, కానీ ఏం చేద్దాం, అయిపోయింది. ఏమైంది బిడ్డ, చెల్లయ్యల్లా తొందరనే పడుకున్నది? ఏమో డాడీ, దానికి ఏమనిపించిందో ఏమో. ఇక అన్నం తిన్నది, వచ్చింది, ఇట్లనే అన్నది, అటే నిద్రపోయింది డాడీ. సరే తీ బిడ్డ, నువ్వు కూడా వండుకోకపోయినావు. నాకు నిద్ర వస్తలేదు డాడీ. ఇంకా నువ్వు తిన్నావా? తిన్నా. కర్రీ కొంచెమే ఉంటే సరిపోయిందా? ఇంత తొక్కేసుకున్న బిడ్డ, నేను తొక్కో ఇంత కారప్పుడో పోసుకొని మా తింటా. మీరే ఇంత కడుపు నిండా కూరతోటి తింటే నాకు సంబరం. రేపు పొద్దుగాల ఏం కూర వండాలి స్కూలుకు? నీ ఇష్టం డాడీ, ఏ ఉంటా వండు. చెల్లె ఏదైతే మంచిగా తింటది. చెల్లెకు అన్ని ఏరుడేనాయే. అవును డాడీ. సరేలే బిడ్డ, పండుకో. నేను ఆన్నే దర్వాజకు ఎదురుగా మంచం వేసుకుంటా, సరేనా? ఏం భయపడకుర్రి. ఏ మాకెందుకు డాడీ భయం, నువ్వు లేవా? సరే బిడ్డ. డాడీ, ఏంద్రా? ఇప్పుడు ఆమె మనకు దూరం అయిపోయింది కదా డాడీ, నువ్వు ఇంకో పెళ్ళైతే చేసుకోవు కదా? ఏంది బిడ్డ గట్లంటావు? నేనెందుకు వేసుకుంటా? ఇంకా నేను పెళ్లి వేసుకుంటానా? నాకు పెళ్లి మీద నమ్మకం ఉందా? నాకు మీరిద్దరు ఉన్నారు చాలు. మీ గురించే కట్టం చేసుకుంటా, మీ గురించే బతుకుడు. నేను ఎందుకురా గట్లడిగినావు? కాదు డాడీ, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడట. చేసుకుంటే ఆమె ఘోరంగా టార్చరు ఎత్తుందట. అయితే అందుకే నువ్వు అట్లా పెళ్లి చేసుకుంటావా ఏంటి? చేసుకుంటే మళ్ళా మా పరిస్థితి ఎట్లుంటదో అని భయమైంది డాడీ నాకు. మీద ఒట్టు నానా, నేను ఎవ్వరిని కూడా పెళ్లి చేసుకోను, సరేనా? మీరే నా జీవితం, మీరే నా ప్రపంచం, అంతే. పని చేసుకునుడు, మిమ్మల్ని చూసుకునుడు, అవి 2 పనులు తప్ప నాకు ఏ పనద్దు, ఎవ్వరు కూడా వద్దు. మీరుంటే చాలు. మీరు మంచిగా చదువుకోవాలి, మీరు భవిష్యత్తులో మంచిగా జాబులు కొట్టాలి. సరే డాడీ. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు బిడ్డ, పిచ్చి పిచ్చి ఏం ఆలోచించకు, సరేనా? నువ్వు పడుకో. సరే డాడీ. ఎందుకో డాడీని అట్లా అడగాలని అనిపించింది. ఏమన్నా అనుకున్నాడో ఏమో. ఏమనుకున్నా ఏం కాదు కానీ అమ్మో, ఇంకా వేరే పెళ్లి చేసుకుంటే మమ్మల్ని ఆమె ఘోరంగా టార్చర్ చేస్తుంది. ఆ టార్చర్ మేము భరించలేము. మా అమ్మ గింత కసాయిదవుతుందని అస్సలు అనుకోలేదు. కన్న పిల్లల్ని కూడా అద్దనుకొని ఇంకో నెంబడా పోయింది అని అంటే అసలు ఆ మాట వినడానికి కూడా అంత ఎట్లనో అనిపిస్తుంది. ఆమె ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ అదే పని చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది మా బతుకు. ఎంత ట్రై చేసినా కూడా నేను శ్రీనుని అస్సలకే మర్చిపోలేకపోతున్నా. వాళ్ళు నా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. నేను ఇష్టపూర్వకంగానే మెచ్చిన పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినా, కానీ గిట్లా జరుగుతుందని అస్సలకే అనుకోలేదు. ఇప్పటికీ 2 months 3 months అవుతుంది. మా వాళ్ళు కనీసం మరి ఎందుకు డల్లు ఉంటున్నావు బిడ్డ, ఏమైందని కూడా అడుగుతలేరు. ఎందుకో శ్రీనుతోటి మాట్లాడాలని అనిపిస్తుంది. ఒకసారి కాల్ చేస్తా. హలో, పడుకున్నావా శ్రీను? మాన్సా? నేనే. వామ్మో, ఇన్ని రోజులకు కాల్ చేసినవేంది మాన్సా? మర్చిపోయినావా నన్ను శ్రీను? లేదు మానసా, ఇక మీ వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసిరు కదా, ఇక నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను నీకు కాల్స్ అయినా మెసేజెస్ అయినా చేస్తలేను. బాగున్నావా? బానే ఉన్నా. నువ్వు?
నేను అట్లనే ఉన్నా. ఏమైంది? ఏమన్నా చూస్తున్నారా మ్యాచెస్ నీకు? చూస్తున్నారు గాని ఇంకా సెట్ అయితలేదు. అవునా, సరేలే. మరి నీకు? నాకు కూడా చూస్తున్నారు కానీ నేనే ఇంకా ఇప్పుడే వద్దు తర్వాత చేసుకుంటా అని చెప్తున్నా. అక్క డెలివరీ అయిపోయినాక ఇట్లా చూద్దామని. అవునా శ్రీను, నేను నిన్ను అస్సలకే మర్చిపోలేక పోతున్నా. నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు శ్రీను. ఈ 2 months నుండి నేను ఎంత డల్లుగా ఉన్నా కూడా నేను అసలు చక్కగా అన్నం కూడా తింటలేను. కానీ మా వాళ్ళు నా బాధ అర్థం చేసుకుంటలేరు. ఎందుకు అట్లా ఉంటున్నావు? మంచిగా తిను, మంచిగా ఉండు. మీ వాళ్ళకు నచ్చినైననే నువ్వు చేసుకో మాన్సా, నీ లైఫ్ బాగుంటుంది. ఇక వాళ్ళు నన్ను అద్దు అని రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచించడం? లేదు శ్రీను, నువ్వు నాకు బాగా అలవాటైపోయినావు తెలుసా. నేను అప్పటి నుండి ఇప్పటికి నిన్ను అస్సలకే మర్చిపోలేకపోతున్నా. రోజు అనుకుంటున్నా కాల్ చేద్దాం, శ్రీనుతోటి మాట్లాడదాం, కాల్ చేద్దాం అని అనుకుంటున్నా. మళ్ళీ మాట్లాడితే నీ మీద ఇంకా ఎంత ఫీలింగ్ పెరిగిపోతుందో అని భయం అయ్యి నేను సైలెంట్గా ఉన్నా. కానీ ఈ రోజున చేద్దామనే చేసిన. నాకు కూడా నువ్వంటే ఇష్టమే మానస. నన్ను పూర్తిగా మార్చేసినావు, నా మనసు అనేది మార్చినావు. ఇక అప్పటి నుండి ఇప్పటికీ నా పని నేను చేసుకుంటూనే ఉంటున్నా కానీ రోజు ఒకసారి అన్న గుర్తుకొస్తావు. అయ్యో చి, ఆ మానసనే నా మ్యారేజ్ అయ్యి మంచిగా మేమిద్దరం ఉంటే బాగుండేది, ఆమె నన్ను అర్థం చేసుకుంది కాబట్టి మా లైఫ్ బాగుండేది అని రోజు ఒకసారి అన్న ఆలోచిస్తా. కానీ ఇక ఏం చేయాలి, అంతా నా దురదృష్టం. నువ్వు రేపు ఒక్కసారి మా ఊళ్ళతోటి మాట్లాడతా. అమ్మ నాకు శ్రీనే కావాలి, ఆయననే మ్యారేజ్ చేసుకుంటా, ఆయన పూర్తిగా మారిపోయింది అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తా. ఏ వద్దు మానస, మళ్ళీ వాళ్ళు నిన్ను తిడతారు, నువ్వు బాధపడు. ఇదంతా అవసరమా చెప్పు? ఏం కాదు, ఈ ఒక్కసారికి ట్రై చేస్తా శ్రీను. ఇక వాళ్ళ ఇష్టం. చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మీరు మళ్ళీ నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు రెడీయే కదా. మీ వాళ్ళు అద్దనంటారా? వాళ్ళు అస్సలకే అద్దనరు మానస. వాళ్ళు రోజుకు ఒకసారన్నా నీ టాపిక్ తీస్తారు తెలుసా. అమ్మాయి మంచిగా అర్థం చేసుకుంది, అల్లరి పిల్ల మంచిగా తమ్ముడిని పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉండో అని అక్క రోజు అంటది తెలుసా. అవునా, సరేలే, రేపు ఒకసారి నేను అడిగి చూస్తా. సరేనా శ్రీను, నిజం చెప్తున్నా, నిన్ను అస్సలకే నేను మర్చిపోలేకపోతున్నా. ఐ లవ్ యూ శ్రీను. ఐ లవ్ యూ టూ మానస. ఒక్కసారి అయితే అడిగి చూడు సరేనా. వాళ్ళతోటి మాట్లాడినాక నాకు కాల్ చేయి ఏమంటారు అనేది. సరే, నేను చేసేదాకా నువ్వు చెయ్యకు. సరే సరే. సరే మరి, బాయ్, గుడ్ నైట్. రేపైతే కాల్ చేయి మర్చిపోకు. సరే, బాయ్. సరే. ఏం బ్రో వారి పొద్దుగాలనే వస్తానవు? లేదురా బంటిగా, అటు దుకాణంలకు పోతా అంటే నువ్వు కనబడ్డావు. ఏం చేస్తానవని ఇటు వస్తానా. ఏమైందిరా, ఛాయ్ తాగినవా? తాగినరా, తాగినా ఇడ కూసున్నా. దా కూసో. అర్రే నువ్వు కట్టేసి వచ్చినవారా? అయ్య పొద్దుగానే పోయి కట్టేసి వచ్చిండ్రా. అదట పాలు తక్కువ ఇస్తాందట, దానికంటే జిట్టు తలిగిందట. ఓ దాని చుట్టూ జిట్టి పొద్దుగా లేచినప్పటి తింపిండు తింపిండు, ఆయన తడ పోయి కట్టేసి వచ్చిండు. ఊరి అవ్వ, బర్రె కూడా జిట్టు తగులుతుందారా? జీడిస్తున్నట్టు ఉంటది బర్రె, బర్రెకేం జిట్టు తగులుతుంది? నాకు అట్లా కాదురా, పలానా బర్రె మంచిగున్నది, మంచిగా పాలిస్తుంది అని అంటే అది జిట్టే కదరా. అంతేనా? సరేతి. ఏంద్రు ఇలా పొద్దుగాలనే అందరూ మా ఇంటికి వస్తారు. అవద్దారా? ఏ కాదురా, ఎన్నెల్లేంది కర్రీం గాడొచ్చే, కర్రీం గానేక నువ్వు రాబడితివి. మరి ఏంది విశేషం అని నేనాగం కాబడితిని. ఏం లేదురా, అట్టిగానే వచ్చినా. ఇలా నిద్ర పడతలేదు, ఇక పొద్దుగాలనే లేచిన ముఖం కడిగినా, ఇంకా తానం చేయలేదు గాని. కూసోరా. కూసునుడు కాదు గాని, అరే బంటిగా, నాకు గా అమ్మాయితోటి పెళ్లి క్యాన్సల్ కాలేదారా? ఎవరు? అదేరా మానస. అయింది. అయితే ఏమైంది? ఆమె నిన్న మళ్ళా ఫోన్ చేసిందిరా. ఫోన్ చేసి శ్రీను నిన్ను మర్చిపోలేకపోతున్నా, నువ్వు నన్ను మర్చిపోయినావా అని మళ్ళీ ఫోన్ చేసింది. ఇక మీ ఊళ్ళో పెళ్లి క్యాన్సిల్ చేసిరు కదా, ఏం చేస్తా, అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా, నీకు కాల్ చేస్తలేను అని చెప్పిన. ఇక చెప్పినాక అన్నది, అస్సలు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా శ్రీను, నేను ఒకసారి మా ఊళ్ళను మళ్ళీ అడుగుతా ఈరోజు అని అన్నదిరా. ఇక నాకు అదే టెన్షన్ పట్టుకున్నది. మరి అడిగితే వాళ్ళేమో రెస్పాండ్ అవుతారు, ఏం కథ అనేది. అవ్వా, నీకు ఆఫర్ల మీద ఆఫర్లు మంచిగానే వస్తానయేమ్రా. నాకైతే ఒక్క ఆఫరు వత్తలేదు. గా బక్క పిల్ల నచ్చింది అని అంటే ఆ పిల్లకు కూడా నువ్వే నచ్చుతివి. ఇక వాళ్ళు వచ్చిరేమో సంబంధానికి.
వాళ్ళకేం చెప్తివి? ఆ పిల్లకి నేను ఏం చెప్పలేదురా. ఆ పిల్ల నాకు అంతగానం నచ్చలేదు, అంతగానం కనెక్ట్ కాలేను నా ఆ పిల్లకి. కానీ ఈ మానసకే కొంచెం కనెక్ట్ అయిండ్రా పాపం. ఆమె నా మనసు అయితే మొత్తం మార్చేసింది తెలుసా. నేను ఇట్లా మారడానికి కూడా ఆమె కూడా ఒక వంతుకు కారణమే. ఇక ఆమెనే నచ్చింది కానీ ఈమె అంతగానం నాకు ఏం నచ్చలేదు. నాకు అంత పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఇప్పుడు ఇక నిన్న మానస ఫోన్ చేసేసరికి నాకు ఘోరంగా అనిపించిందిరా, బాధ అనిపించింది. లేకపోతే ఇప్పటి వరకు అట్లా కాకపోతే మా పెళ్ళి అయిపోవురా, మేమిద్దరం కలిసి ఉందము. ఇక ఈ పిల్లకు ఏం చెప్పలేదు, 2 రోజులు ఆగుమని అక్క అని చెప్పిన. సరే తీరా నీ అవ్వ నీలక్కు మంచుకున్నదేం రో. ఇంకేంద్రా ఆ పిల్ల లయ్యావతో మాట్లాడుతా అన్నదేమో. ఆ లయ్యావ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే పెళ్లి చేసుకో అదే పిల్లను. ఏం చేస్తావు? అంతే. నీ జీవితం ఎటు నుండి ఎటు మలుపు తిరుగుతుందిరా సీనుగా. నాకైతే నీ జీవితం చూస్తా అంటే అమ్మతోడి జీవితం ఎందుకు అని అనిపిస్తాందిరా. నా సొంటోని నీ పొజిషన్ ఉంటే మాత్రం ఎప్పుడో గుడ్గయా అందును. నీది గట్టి శరీరమేరు, మంచిగానే అన్నిటికీ ఓర్చుకుంటావు. ఏం చేద్దాం రా, తప్పదు కదా. ఇక నాకు ఈ జీవితమే వద్దు అని నేను చచ్చిపోతే మా అమ్మ ఒక్కతి కాదారా, అసలే మా అయ్య చనిపాయే. అది నా మీదనే ఎన్నో ఆశలు పెట్టుకొని బతకబట్టే. అయితవా ఇట్స్ ఓకే మంచిగానే ధైర్యంగా ఉన్నావు గాని ఉండాలే. అంతేరా. అలా నిన్న ఏదో పంచాయతీ అయిందట కాదురా శ్వేతది. లాంటి దినాలు గాను దాన్ని ఒకటి కాదు 100 పంచాయతీలు కానీ దాని గురించి నాకు అవసరమే లేదురా. మళ్ళేం పుట్టిందని మళ్ళీ ఎక్కడ పంచాయతీ పెట్టిందిరా, ఇంటికాడ కనవలేదు కదా. అయ్యో పిల్లలు కావాలి, మొగుడు కావాలి, మొగంతో ఉంటా, పిల్లలతో ఉంటా. ఇక నేనే తప్పు చెయ్యా అని పెద్ద మనుషులను పట్టుకొని వచ్చిందట్రా. ఇక పాపము వీళ్ళు ఘోరంగా మాట్లాడిరట. పిల్లలైనా కూడా వాళ్ళ భర్త అయినా కూడా నాకు అద్దంటద్దు, మా బతుకుల్ని యాగం చేసినావు నువ్వు, అవసరమే లేదు అని గట్టిగా మాట్లాడిరట. ఆ పిల్లలకు కూడా పాపం మీద మనసు ఇరిగి పీకింది. ఇక ఆయనతో పీకిందట, అటు పీకిందట, వీళ్ళు ఇటు వచ్చిర్రట. అవునా, దానికి అట్లనే కావాలరా. దొంగ ముండా నా జీవితాన్ని అయితే మొత్తం గుడిపిచ్చింది. ఏ ఊకోరా, నువ్వు ఆమెను ఒప్పుకోను అంటే అస్సలు నేను ఒప్పుకోను. నీ తప్పు కూడా ఉన్నది. ఆమె నిన్ను గెలికినప్పుడు నువ్వు కూడా ఆమెతోటి మాట్లాడు అవసరమా రా? ఆ తప్పు ఉందనే కదరా నా జీవితం ఇట్లయింది. ఈ జీవితానికి ఇప్పుడు ఏమైందిరా? ఒకరు కాకపోతే ఒకరినన్నా పెళ్లి చేసుకొని సెట్ అవుతావు, కానీ దాని జీవితం మాత్రం ఘోరం చేసుకుంది కదా. అనుభవించాలిరా, తప్పు చేసినాక శిక్ష అనేది ఖచ్చితంగా అనుభవించాలి. అది ఎవరైతేంది. అవునరా వారి. డాడీ ఏంద్రా టిఫిన్ చేసినావా? ఇంకా చేయలేదు డాడీ, మీతోటి ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. చెప్పు, ఏంటిది? కూర్చో. మ్యాటరు నేను చెప్పినాక మీరు నా మీద అస్సలకే సీరియస్ కాకండి. చెప్పు, ఏంటిది? ఏమైంది? ఏం లేదు డాడీ, నేను శ్రీనుని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఆయనను అస్సలకే మర్చిపోలేకపోతున్నా డాడీ. ఏంది? అవును డాడీ, మీరు మర్చిపోయారు కావచ్చు, ఇన్ని రోజులు అవుతుంది కావచ్చు, కానీ నేను ఆయనను అస్సలకే మర్చిపోలేకపోతున్నా డాడీ. ఆయన చేసిండు తప్పు కరెక్టే, కానీ ఆ అమ్మాయిదే మొత్తం తప్పు ఉన్నది తెలుసా. ఆ అమ్మాయే ఆయనను గెలికి ఆయన జీవితం నాశనం చేయాలని చూసింది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి జీవితమే నాశనం అయిపోయింది డాడీ. ఓ మానస, నాకు మళ్ళా కోపం తెప్పియకు. అసొంటోన్ని నువ్వు వేసుకున్నా కూడా సుఖపడవు మానస, మస్తు బాధపడాల్సి వస్తుంది. నాకు శ్రీను మీద నమ్మకం ఉంది డాడీ. ఆయన ఏదో చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది, ఆయన మారిండు, ఆయన పని ఆయన చేసుకుంటుండు డాడీ. నేను ఆయన లైఫ్కు పోయినప్పటి నుండి ఆయన నా మీద తప్ప ఏ దాని మీద కూడా ఆయన ధ్యాస పెట్టలేదు. ఆయన ఆస్తి అంతస్తు చూసి నన్ను పడేయాలని చూడలేదు డాడీ. ఆయననే నేను ప్రేమించిన ఫస్ట్, తెలుసా మీకు అది. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కానీ నా మనసుల నుండి ఆయన పోతలేడు డాడీ. నేను ఇంకోరిని చేసుకోవడానికి రెడీగా లేను. ప్లీజ్ డాడీ, మళ్ళీ ఆయనతోటి మాట్లాడి పెళ్లి పెట్టుకుందాం. నాకైనంటే ఇష్టం డాడీ, నా ఇష్టాన్ని అస్సలకే కాదనకు ప్లీజ్. ఏమైంది మానస, టిఫిన్ చేయవా? ఏమైందే గట్లున్నావు? ఈ బిడ్డకు శ్రీను కావాలట. ఏంది? అవును, అదే ముచ్చట చెప్తుంది. అవునమ్మా, నేను ఆయనను మర్చిపోలేక పోతున్నా. ఆయననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నమ్మా. ఏంటే గసొంటోన్ని మర్చిపోలేకపోతున్నా అని అంటున్నావు? వాడు ఎంత దుర్మార్గుడు అనేది ఆ అమ్మాయి వచ్చి మనకు చెప్పింది కదా, మళ్ళా చెప్పినాక కూడా నువ్వు వాణ్ణి కావాలని ఎట్లా అంటావు? కాదమ్మా, ఆమె చెప్పింది మొత్తం తప్పు తెలుసా. అలా భర్త బొంబాయికి పోయినప్పుడు శ్రీనుని అక్కడ దింపు ఇక్కడ దింపు అని చెప్పేసి నన్ను వదిన అని పిలువకు అని చెప్పి మొత్తం ఆయనను ఏదో వేసేసిందమ్మా. ఏదో అయింది అయిపోయింది అని ఆయన
తప్పు తెలుసుకొని ఆయన సందాలైన బతుకుతా అంటే కూడా ఆమె ఆయనను బతకనియలేదు. కానీ ఇప్పుడు ఆమె జీవితం మొత్తం నాశనం అయిపోయిందట తెలుసా. నా జోలికి రాకుండా చేసేసిర్రు వాళ్ళు. ఆ రోజున నా పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని మంచిగా ఉండకపోదుమా. నాకు ఆ అబ్బాయి బాగా నచ్చిండమ్మా. ఆ అబ్బాయి మనసు చాలా మంచిది. డ్రింక్ అలవాట్లేదు, ఏది అలవాట్లేదు. ప్లీజ్ అమ్మా, నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేను అస్సలకే మర్చిపోలేకపోతున్నా. మళ్ళీ నన్ను ఆయనకిచ్చే మ్యారేజ్ చెయ్యుండి. బాగా అర్థం చేసుకోర్రమ్మా ప్లీజ్. మీరు ఒప్పుకున్నారనుకో వాళ్ళనే రమ్మని నేను మీతోటి మాట్లాడిపిస్తా. మళ్ళీ పెళ్లి ముహూర్తం అనేది పెట్టిపిస్తా. మనం పోవాలి అక్కడికి అనేది ఏం అవసరం లేదు. వాళ్ళు ఇంకా నన్ను ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఇంకా నన్ను మర్చిపోలేదు తెలుసా. ప్లీజ్ అమ్మా, డాడీ నువ్వు ఆలోచించుకొని నాకు ఒక గంటలా చెప్పండి ప్లీజ్. నేను ఇష్టపడుతున్న వాడిని వేసుకుంటే నేను సంతోషంగానే ఉంటా కదా. ఏదన్నా తేడా వచ్చిన రోజు అప్పుడు యుద్ధం. కానీ తేడా రాదు అని నా మనసాక్షి చెప్తుందమ్మా. ఆలోచించుర్రి. ఏందయ్యా అది గట్లనబట్టే? ఏమో ఇక దానికే తెలుసు. నా బిడ్డ జీవితం మంచిగా ఉండాలని నేను ఎవ్వరినో ఉన్నోళ్ళను సంబంధాలు చూడాలని అందరికి మా ఫ్రెండ్స్ కు చెప్పిన. ఇప్పుడేమో ఇది గిట్లా మాట్లాడబట్టే. మరి ఏం చేద్దాం తి, దాని ఇట్ట ఉన్నోన్నే వేసుకొని తర్వాత వాడేదన్నా వేసిన రోజు అప్పుడు ఇది అనుభవిస్తుంది. ఆ రోజున మా అవ్వును మా అయ్య చెప్తే నేను వినకపోతుని అన్నా అది అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు వేసుకొని మంచిగా ఉంటే ఏం కాదు. అంటే ఏమంటావు? వేసుకొని దానికి వాడు ఇష్టమైనాక చేసుకొని మనం ఏం చేస్తాం మరి. అందుకే చక్కగా తింటలేకపాయే, చక్కగా మనతోటి మాట్లాడతలేకపాయే, దాందే ఉండబట్టే. ఏంది బిడ్డ అనంటే ఏం లేదు అని చెప్పబట్టే ఇక మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పింది దాని మాట. దాని మనసులో అట్లా నడుతుంది. ఆయనను చేసుకోవాలని. మరి చేసుకొని తీయి, మనం ఏం చేస్తాం చెప్పినా ఇంటలేదు. ఏమోనే ఇక చెప్పు మందం ఇక మరి. సరే నచ్చిండేమో మరి రమ్మని చెప్పు అని చెప్పుదామా. మరి చెప్పు, నువ్వు చెప్తే నేను చెప్తా. మన ఇష్టాన్ని మనం అద్దంటే ఎట్లా? దానికి బలవంతంగా ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసినా కూడా అది సంతోషంగా ఉంటదా? దానికి నచ్చినోన్నే వేసుకొని ఇన్ని రోజులైతుంది అని మర్చిపోతలేదు అని అంటే ఏమన్నట్టు? సరే మరి చెప్పుపో ఇక ఏం చేస్తావు. సరే క్యాన్సలైన పెళ్లిని మళ్ళీ చేసుడు అనంటే నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. ఇక నా బిడ్డనేమో వాడిని మర్చిపోలేకపోతుందాయే. అన్నావు తిన్నారే? తిన్నాం పోసక్క. ఇప్పుడే తిన్నావు. ఇక నువ్వు వచ్చి పిలుస్తావు. తిన్నావా నువ్వు? తిన్ననే తిన్నా. ఇక మా రాయమల్లు పొలంకి వెళ్ళి వేయండు. అట్టి ఇటు బాగా రోజులాయే మరి రాక. మరి ఏం జరుగుతుంది ఏం కథ అని ఇటు మొగయ్యి వచ్చిందే. నీ కొడుకు ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? ఏ సంబంధాలు చూస్తలేను. ఇప్పుడు పెళ్లి అయ్య పోసక్క. నా బిడ్డ డెలివరీ అయినాకనే పెళ్లి. అప్పుడెవరినన్నా చూస్తాం. అంతేనా? అయితే ఏం కూర అండిర్రే? తోటకూర అండినయ్యల్లా. నువ్వు? చింతకాయ అండిన్నే. ఓ పావు కిలో అంతా కొనుకొచ్చిండు. నాకు ఆ కూర అస్సరికే తినబుద్ధి కాదు గాని ఇలా అట్టిగానే ఇట్లా గోలిచ్చిన కమ్మగానే ఉన్నది. అబ్బో ఇలా పోసాక పొద్దుగాలనే వచ్చి కూర్చున్నది. ఇక్కడ పొద్దుగాలనే 11 అయిపోతాంది. ఇంకా పొద్దుగాలనే ఉన్నదా? ఇవాళ ఇటు వచ్చినావు. మీ రాయమల్లు లేడా? రాయమల్లు లేడే. రాయమల్లు ఉంటే అత్తానే నేను నన్ను రానిస్తాడా? ఇద్దరు ఇంట్లోనే ముద్దు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారా ఏంది? మరిగా ముద్దు ముచ్చట్లో మునిగిపోదమా బయలోనే బల్లివలికే అనుకుంటుంటామే. పోసక్క గమ్మతున్నోరు. హలో శ్రీను చెప్పు మానసా, ఏమైంది? అడిగినావా? అడిగిన శ్రీను ఒప్పుకున్నారు తెలుసా? ఏమన్నారు? చెప్పేసిన నాకు శ్రీనునే ఇష్టపడుతున్నా. నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. ప్లీజ్ నా ఇష్టాన్ని అస్సలకే కాదనకుర్రి. ఆయన మారిండు, మంచిగా ఉంటాడు. ఆయన ఇంకోసారి అట్లాంటి తప్పులు ఏం చేయవోడు ప్లీజ్ అని ఒప్పించిన శ్రీను. ఇక లాస్ట్కి వస్తే అమ్మచ్చి సరే మరి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు రమ్మని అని అన్నదు. నిజమా నువ్వు చెప్పేది మానసా? నిజం శ్రీను. మీరు వీలు చూసుకొని రేపు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మానసా, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు. అమ్మయ్యా, నాకు ఇప్పుడు కొంచెం మనసు అనేది సంతోషమైంది తెలుసా. నేను కూడా ఫుల్ హ్యాపీ తెలుసా. మరి రేపు రండి సరేనా? అత్తమ్మకు అక్కకు చెప్పేసేయి. సరే, నేను వాళ్ళకి చెప్పి నీకు కాల్ చేస్తావు. సరే. అమ్మా, అక్క అక్క అమ్మా. ఏంద్రా మొత్తుకుంటానావు? ఏమైందిరా? అక్క మీకు ఒక గుడ్ న్యూసే. అల్లేమైందిరా చెప్పు. అయితే అమ్మా, నా పెళ్లి క్యాన్సిల్ కాలేదా అనే మానసతోటి?
అయింది అయితే అయితే నిన్న నైటు ఫోన్ చేసిందే ఆమె. ఎందుకురా మళ్ళెందుకు వేసింది? చేసింది గిట్ల శ్రీను నేను మర్చిపోలేకపోతున్నా, నువ్వు నన్ను మర్చిపోయినవా అది ఇదని మాట్లాడింది. లేదు అని అన్నా. మరి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అంటే ఏవి లేవు, ఇంకా ఈ అక్క డెలివరీ అయినాక ఇట్లా చూద్దామని సైలెంట్గా ఉంటున్నామని చెప్పేసిందే. చెప్తే ఇక ఆమె ఒకటే మాట అన్నది, నాకు నిన్నే చేసుకోవాలని ఉంది శ్రీను, లాస్ట్ టైంగా ఇక లాస్ట్ ఛాన్స్గా. అసలు నేను ఈ 2-3 మంత్స్ నుండి డల్గానే ఉంటున్నా కానీ మా ఊళ్ళకి ఏం అర్థమైతలేదు నా బాధ అని అన్నది. ఈరోజు అడిగినాక వాళ్ళు ఏమంటారో నీకు చెప్తా అని అన్నది. అవునా, మరి ఏమైంది ఇప్పుడు? వాళ్ళు ఒప్పుకున్నారటక్క. అవునా? ఇప్పుడే కాల్ చేసి చెప్పింది, అత్తమ్మకును అక్కకు చెప్పు, చెప్పినాక మీరు రేపు రండి అని చెప్పిందే. పెళ్లి క్యాన్సిల్ చేసినాక మళ్ళా పోయి ఏం మాట్లాడుకున్నారా? నాకు అర్థం కాదు. అరే క్యాన్సిల్ అయింది కరెక్టేనే, మళ్ళా రేపు పోయి ఇక మరి వాళ్ళు ఏమంటారు మరి ఇక పెళ్ళి పెట్టుకుందాం అన్నట్టు మాట్లాడదాం. ఇప్పుడు ఏ పెళ్లి లేత్తి బిడ్డ? ఎందుకే? ఎందుకు అనంటే ఇప్పుడు అక్కకు 7 నెలలు పడే, ఇంకా 2 నెలలు అయితే ఆయనతో అక్క డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి పెట్టుకుంటే ఈ పెళ్లి పనులు ఎప్పుడు, అక్క ఎప్పుడు, అంతా ఆగమాగం అవుతుంది. అయినా ఇప్పుడేం మంచి రోజులు లేవు కదా, వాళ్ళొచ్చి వాళ్ళు మాట్లాడాలి కానీ మనం పోయి మనం ఏం మాట్లాడదాం? క్యాన్సిల్ చేసింది వాళ్ళు, మళ్ళా వాళ్ళ కాడికే మనం పోదామా? ఇక పోవాలమ్మా, తప్పదు. ఇక జరిగిందేదో జరిగిపోయింది. నాకు కూడా ఆ పిల్ల అంటే ఇష్టమని మీకు కూడా తెలుసు, నేను మారడానికి కూడా ఆ పిల్ల కారణం అనేది తెలుసు కదమ్మా. అంత మంచి పిల్లను దూరం చేసుకునుడు ఎందుకు? రేపు పోదాం, పోయి మాట్లాడదాం, ఏమంటారో మరి. అక్క రేపు బావను పోకమని చెప్పే, నేను కూడా చెప్తా గాని. ఏమోరా, ఇక నీ ఇష్టం. మంచి సంబంధం మంచి పిల్ల అని మీరే అన్నారు కదనే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా అంటుర్రు? కాదురా, క్యాన్సిల్ చేసినాక మళ్ళా వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అని నాకు డౌట్ వస్తుంది. ఈమెకు చెప్పిందట, నేను శ్రీనుని మర్చిపోలేకపోతున్నా అని చెప్పిందట. ఇక మా బిడ్డ ఇష్టాన్ని ఎందుకు కాదనుడు అని వాళ్ళు ఒప్పుకున్నట్టున్నారు. సరే తీరా, నువ్వు మంచిగా ఉంటే అయిపాయే, ఎవరిని వేసుకుంటే ఏంది, ఆమెతోటి నువ్వు మంచిగా ఉండాలి. ఇప్పటికైనా ఏదన్నా చెడు ఆలోచనలు చెడు బుద్ధులు ఉంటే అన్నీ మర్చిపోయి చేసుకున్న దానికి కష్టం రాకుండా కంటికి నీరు రాకుండా చూసుకో. సరే అక్క, రేపైతే పోదాం సరేనా? వాళ్ళు ఏమంటారో మరి పెళ్లి పెట్టుకుందాము అని అంటే మరి ఎప్పుడు డేట్ వస్తుంది, ఆ డేట్ బట్టి లేకపోతే నువ్వు డెలివరీ అయినాకనన్నా చూద్దాం. సరే సరే, నా పిల్లలే నాకు గుర్తుకొస్తుర్రు. నా మంచి జీవితాన్ని నేను నాశనం చేసుకొని పాడైనా, ఇప్పుడేమో చేతుల రూపాయి లేకుండా అయిపోయింది. మా ఆయన బొంబాయిలు ఉన్నప్పుడు నా చేతిలో బొచ్చడు పైసలు ఉండేది. ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎన్ని పైసలు పంపించేటోడు, నేను ఎంత మంచిగా బతికినా. ఇప్పుడు ఏం లేని అనాథను అయిపోతిని. అమ్మా నాన్నతోటి పని చేసుకుంటేనే రూపాయి తప్ప, లేకపోతే నా బతుకు వేస్టే. చేసుకున్నాడు అద్దు అని అనే కన్న పిల్లలు కూడా నన్ను అద్దు అని దూరం పెట్టబట్టే నా బతుకు పాడుగాను. నాది ఏ బతుకు నాకు అస్సలకే మనసులో పడతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. కానీ ఇక తప్పదు, బతకాలగా. అందరినీ దూరం చేసుకుంటేని నిన్ను నమ్మినందుకు నాకు మంచి జీవితాన్ని ఇచ్చినవురా, జీవితాంతం ఏడ్చేటట్టు చేసినవురా. నీ బతుకు పాడగాను. నేనే నీ అందాన్ని చూసి నిన్ను అదైనరా. అప్పుడన్నాను నా దగ్గరికి రాకున్నా అయిపోవు, నాకు ఈ పరిస్థితి ఉండకపోవు. కానీ నిన్ను పిచ్చిగా ప్రేమించిండ్రా, ప్రేమనే తప్పు. నిన్ను ప్రేమించినందుకు నాకు ఈ గతి పట్టింది. ఇలాంటి బతుకు ఏ ఆడపిల్లకు రావద్దు. దయచేసి ఇట్లాంటి తప్పులు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా బతుకు యూషన్నా మీరు మారుర్రే. ఫస్ట్ లా ప్రేమ మురిపమని పడతాం, కానీ లాస్ట్ వరకు అయితే జీవితాలు మాత్రం ఆగమైతాయి. నా జీవితం అయితే అంగడైపోయింది, నా బతుకు ఎటుగాకుండా అయిపోయింది. ఇక దోస్తులు చూసిర్రా, ఇది పరిస్థితి అన్నమాట. ఇదైతే రీసెంట్ గా జరిగిన స్టోరీ. ఇక శ్వేతనైతే భర్త వదిలేసిండు ఆల్రెడీ, మొన్ననే విడాకులు అనేటివి అయిపోయినాయి అన్నమాట. ఇక శ్వేత భర్తనేమో పిల్లల్ని పట్టుకొని ఉంటుండు, పిల్లల్ని చూసుకుంటా. ఇక శ్రీను పెళ్ళి అనేది కూడా ఫిక్స్ అయింది దోస్తులు, కానీ మంచి రోజులని ఇంకా ఆపుతుర్రు. ఇంకా ఆయన పెళ్ళి అయితే కాలేదు, మళ్ళీ ఆ మానసతోటే ఆయన పెళ్ళి అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళ అక్క డెలివరీకి ఉందన్నమాట.
ఇక డెలివరీ అయిపోయినాక మంచి రోజులు వచ్చినాక పెళ్లి అనేది పెట్టుకొని పెళ్లి చేసుకుంటారట. సో ఇదైతే రీసెంట్ గా జరిగిన స్టోరీ, మీకు అర్థమైపోయి ఉంటది. అలాగే ఏంటి అనంటే మేము మీకు చెప్పాల్సింది ఏంటి అనంటే మన ఛానల్ నుండి రియల్ స్టోరీస్ అనేటివి ఎందుకు చేస్తున్నాము అనంటే ఇట్లా చేసే వాళ్ళు చాలా వరకు చాలా మంది ఉన్నారు లోకంలో. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కదా దోస్తులు. సో ఫస్ట్ అయితే ఇట్లా జరుగుతున్నాయి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ సెకండ్ వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనేది మాత్రం ఎవరు ఆలోచించకుండా తప్పులైతే చేస్తున్నారు. చేసినప్పుడు లేని బాధ చేసినాక చాలా అనుభవిస్తున్నారు అన్నమాట. ఇక మేమైతే మా కళ్ళతోటి చూసింది ఇగో ఈ స్టోరీ ఇది అన్నమాట. ఈ ప్రకారంగా అయితే జరిగింది. ఇప్పుడైతే చెప్పినాం కదా, ఇక శ్వేతానికి అయితే విడాకులు ఇచ్చేసిండు వాళ్ళ భర్త. ఇక శ్రీను మ్యారేజ్ అనేది మంచి రోజు వచ్చినాక పెట్టుకుంటారట. ఇంకా పెళ్ళి అయితే కాలేదు. సేమ్ అదే అమ్మాయి తోటి పెళ్ళి అనేది ఫిక్స్ అయిపోయింది. ఎందుకు రా ఇట్లా తప్పులు ఏసుడు, ఎందుకు ఇట్లాంటి జీవితాలు అనుభవించుడు ఎందుకు? ఇప్పుడు ఆడిది మొగోడు కలిసి తప్పైతే వేసిర్రు. ఇక మొగోడేంది 100 మందితో తిరిగినా కూడా లోకం పట్టించుకోదు, ఆ లోకం అంతా గానది. కానీ ఆడపిల్ల ఒక్క తప్పు చేస్తే ఆమె జీవితం అనేది నాశనం అవ్వడానికి అనేది ఇదొక నిదర్శనం అన్నమాట. ఇప్పుడైతే ఇక శ్వేతాళ్ళ అవ్వగారింటి కాడ ఉంటుంది, విడాకులైనా ఇక వాళ్ళతోటి బతకాలే ఇంత పప్పు ఉప్పు పని చేసుకుంటా. ఇప్పుడు శ్రీనైనా కూడా చాలా అంటే చాలా అనుభవించిండు దోస్తులు. కానీ ఇక మేము అన్నీ చూపించలేం కదా, ఇక మాకు తెలిసినంత వరకు అయితే మేము చూపించినాము. సో ఇది మా దగ్గరలో జరిగిందన్నమాట. ఇక మీ ముందుకైతే తీసుకొచ్చాము. మేము ఒక ఛానల్ స్టార్ట్ చేసాము, రియల్ స్టోరీస్ అనేటి కొంచెం అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు చేసినాము. నర్సక్క తీయండి, ఇట్లాంటి స్టోరీస్ చూస్తానన్నా కొంచెం మంది మారుతారు. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసుట్లా రియల్ స్టోరీస్ కనేటి మేము కూడా అలవాటు పడ్డామన్నమాట. ఇప్పుడు పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు అనేది అయితే రియల్ స్టోరీ అయితే స్టార్ట్ చేసినాం కదా దోస్తులు. ఇక మరి ఆ సిరీస్ని కూడా మంచిగా ఆదరించండి, అది కూడా ఒక లెవెల్లో ఉండబోతుంది అన్నమాట. ఈ అన్ని స్టోరీస్ కంటే అది మొత్తం డిఫరెంట్ స్టోరీ. ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరేం చేస్తే ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తున్నాము. మరి ఈ రోజుతో అయితే ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది దోస్తులు. చూసిర్రా ఎవరి పరిస్థితి ఎట్లుంది అనేది. మన రియల్ లైఫ్ లో కాకుండా కూడా సీరియల్స్ యాక్టర్స్ కావచ్చు, సినిమా చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి తప్పులు చేసి ఎంతోగానం అనుభవిస్తున్నారు అన్నమాట. సో ఇట్లాంటి తప్పులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి మాత్రం మానుకోండి. మీ లైఫ్ ని మీరు ఆగం చేసుకోకండి. ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా ఉండండి. ఈ 40 ఎపిసోడ్ తో అయితే ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది కదా. మరి నెక్స్ట్ మంచి స్టోరీతో మీ ముందైతే ఉండబోతున్నాం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చే స్టోరీలో అన్ని రకాలుగా అన్ని ఉంటాయి, అట్లా చేస్తాం అన్నట్టు. మరి ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మంచి మంచి స్టోరీస్ అయితే తీసుకొస్తాము. కామెడీ సిరీస్ అని అడుగుతున్నారు, ఖచ్చితంగా కామెడీ సిరీస్ అయితే చేస్తాము. కొంచెం ఇంటి దగ్గర పిల్లలు ఉండడం వలన ఇక పని వలన కొంచెం కంటెంట్ అనేది రాయలేకపోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయినాక మనకైతే కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా. ఇక అప్పుడైతే కూర్చొని నిమ్మరంగా కంటెంట్ రాసేసి మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తాము. ఇంకా ఎప్పుడు క్లోజ్ చేస్తారు, అసలు ఏమైంది, ఫైనల్ పార్ట్ వేయండి అని చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ రోజునైతే చూసిరు కదా, ఇది ఫైనల్ పార్ట్ అన్నమాట. వేయవలసిందేం లేదు దోస్తులు. మన ఛానల్ నుండి మేము ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అది ఒకరు మారడానికి, ఒకరు నిజ జీవితంలో ఇట్లుంటుందా, ఒకరి లైఫ్ ఇట్లయిందా అని తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్నాము. అంతే తప్ప చెడిపోవాలని మాత్రం చేస్తలేము. ఎవరు మాత్రం అట్లా అనుకోకండి. అలాగే కొందరు అంటున్నారు చిన్నపిల్లలు చూస్తారు నర్సక్క ఇట్లా వేయకండి అట్లా వేయకండి అని అంటున్నారు. దోస్తులు మేము చేసేదైతే మేము కిడ్స్ కంటెంట్ అయితే కాదు. మాకు ఆల్రెడీ యూట్యూబ్ లా ఉంటాయి అన్నట్టు ఆప్షన్స్, మేడ్ ఇట్ కిడ్సా లేకపోతే ఏంటి అని మేము ఆ ఆప్షన్ బంద్ చేసి జస్ట్ మేము చేసేది మా వీడియోస్ మాత్రమే, కిడ్స్ గురించి కాదని అయితే మేము సెలెక్ట్ చేసుకుంటాము. ఓ మేము ఇట్లా చేస్తాం, షైకి చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, మీ ఛానల్ పోతుందంటే మా ఛానల్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు అనంటే మేము చేసేది కిడ్స్ కంటెంట్ కాదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోరి. ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాము అనంటే ఒకరికి ఉపయోగపడాలి అనే తప్ప ఒకరు చెడిపోవాలని కాదు. యా దోస్తులు, మరి ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఈ స్టోరీ అనేది మీకు ఎట్లా అనిపించింది, మరి ఎట్లా అనిపించింది ఏం కథ అనేది అయితే కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్స్ ఇవ్వండి దోస్తులు. ఇక నెక్స్ట్ స్టోరీతో మీ ముందైతే ఉంటాము. ఇక అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండండి.
రియల్ స్టోరీస్ కావాలని అంటారా లేకపోతే కామెడీ సిరీస్ పెట్టాలని అంటారా ఏమంటారో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక బై బై దోస్తులు, ఈ సిరీస్ అయితే ఈ రోజుతో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ సిరీస్ లో కలుద్దాం. సెలవు అందరికి, బై బై.